పరిశుద్ధాత్ముడా స్వాగతం దేవా, పరిశుద్ధాత్ముడా స్వాగతం దేవా. నా నావికుడవు, నా నాయకుడవు, నా బోధకుడవు, నా స్నేహితుడవు, నా నావికుడవు, నా నాయకుడవు, నా బోధకుడవు, నా స్నేహితుడవు. రండి 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 పరిశుద్ధాత్ముడా, రండి 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 పరిశుద్ధాత్ముడా, రండి 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 పరిశుద్ధాత్ముడా, రండి 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 పరిశుద్ధాత్ముడా. రండి రండి మాపై రండి, రండి రండి మాలో రండి, రండి రండి మాపై రండి, రండి రండి మాలో రండి. బలముగా వీచే గాలి వలె మా హృదయములోకి రండి దేవా, అగ్ని జ్వాలల వంటి నాలుక వలె మా పెదవులపైకి రండి దేవా. పరిశుద్ధాత్ముడా స్వాగతం దేవా, పరిశుద్ధాత్ముడా స్వాగతం దేవా. ఈ దివ్య పూజ బలి తవిడిపోయిన రాజు ప్రసన్న తలము ప్రకారం ప్రభువు చేసిన మేళ్ళ కృతజ్ఞత తెలుపుతూ మరియు కుటుంబంలో అందరికీ మంచి ఆరోగ్యం దయచేయమని వేలాంగని మాత సహాయం కోరుతూ పూజ. గాదె బాలశివరెడ్డి అనిత తలం ప్రకారం కుటుంబంలో ప్రభువు చేసిన మేళ్ళ కృతజ్ఞత తెలుపుతూ 30 సంవత్సరములు వివాహ జీవితంలో దేవుడు వారిని కాచి కాపాడి తోడయ్యినందులకు కృతజ్ఞత తెలుపుతూ రాబోయే కాలంలో మంచి ఆరోగ్యం దయచేయమని యేసు తిరువుదే సహాయం కోరుతూ పూజ. ఎదురు రమేష్ రజిత తలము ప్రకారం వారి తలంపులు నెరవేరినట్లు కుటుంబంలో శాంతి సమాధానం దయచేయమని అందరికీ మంచి ఆరోగ్యం దయచేయమని యేసు తిరువుదే సహాయం కోరుతూ పూజ. సీతం శౌరి నక్షత్రం తలము ప్రకారం ఫాతిమా రాణి వెంకటేష్ వివాహ జీవితంలో దేవుడు తోడై ఉండాలని యేసు ప్రభువుకు స్తోత్రం చెప్తూ తిరువుదయ సహాయం కోరుతూ పూజ. గోపుదేశ్ మరియమ్మ తలము ప్రకారం కుమార్ భవ్య జాస్మిక మంచి ఆరోగ్యం దయచేయాలని వారు చేయబోచున్న పనులలో ప్రభువు తోడై ఉండమని పూజ. తోకల శ్రీనివాస్ తలం ప్రకారం శ్రీవిద్య జస్విత వారి తలంపులు నెరవేరినట్టుగా వారికి మంచి ఆరోగ్యం దయచేయమని చేయి పనులలో ప్రభువు తోడై ఉండాలని యేసుతుడు సహాయం కోరుతూ పూజ. మల్లికంటి యాకోబు భాగ్యమ్మ తలం ప్రకారం ప్రభువు చేసిన మేల కృతజ్ఞత తెలుపుతూ వారు చేయించిన పనులలో ప్రభువు తోడై ఉండాలని వారి బిడ్డలను మనవళ్లను మనవరాళ్లను దీవించమని యేసు తిరువుదయ సహాయం కోరుతూ పూజ. గోప మరియమ్మ పెద్దమర్రెడ్డి సంతోషరెడ్డి రానమ్మ వారందరికీ మంచి ఆరోగ్యం దయచేయమని యేసు తిరువుదయ సహాయం కోరుతూ పూజ. పగడాల ప్రసాద్ అంతోనమ్మ తలం ప్రకారం వారు తలంచిన తలంపులు నెరవేరినట్టుగాను కుటుంబంలో వారందరికీ శాంతి సమాధానం దయచేయాలని అంతోని వారి సహాయం మరియు ఉత్తాన క్రీస్తు రక్షణ ఫలాల దయచేయమని పూజ. సలిబిండ్ల జోసఫ్ రెడ్డి జ్యోత్స్న తలంపు ప్రకారం 34 సంవత్సరాల వైవాహిక జీవితంలో ప్రభువు వారికి తోడయుండి వారు చేసిన మేళ్లకు కృతజ్ఞత తెలుపుతూ ఇక ముందు కూడా రానున్న కాలంలో కాచి కాపాడమని ఇద్దరిని ఒకటిగా ఉంచమని లూర్ద్ రెడ్డి ఫ్రాన్సిస్ అమ్మ ఇన్నారెడ్డి ఆత్మలకు నిత్యశాంతి దయచేయమని పూజ. గోపు ఆనందరెడ్డి తలంచి తలపులు నెరవేరినట్లుగాను మరియు చేసిన మేలుకు కృతజ్ఞత తెలుపుతూ మంచి ఆరోగ్యం దయచేయమని తిరువుద సహాయం కోరుతూ పూజ. టి సైదులు శ్రీలక్ష్మి నితీష్ నిఖిల్ కుటుంబంలో ప్రభువు చేసిన మేళ కృతజ్ఞత తెలుపుతూ వారు తలంచిన తలపులు నెరవేరినట్లుగాను మరియు వారందరికీ మంచి ఆరోగ్యం దయచేయమని శాంతి సమాధానం దయచేయమని యేసు తిరువుద సహాయం కోరుతూ పూజ. ప్రత్యేక విధంగా వీరి తలంపులు నెరవేరినట్లుగా ప్రార్థించుదాము. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా ఆమేన్.
ప్రభువైన యేసుక్రీస్తు కృపా, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. ప్రియులకు సహోదరి సహోదరులారా, ఈరోజు మనం పెంతెకోస్తు పండుగను కొనియాడుతున్నాం. పెంతెకోస్తు అంటే 50వ అని అర్థం. క్రీస్తు ప్రభు ఉత్థానమైన తర్వాత 50వ రోజున కోతకాలపు పండుగను యూదులు జరుపుకునే ఆచారం ఉన్నది. వారు తొలి ధాన్య ఫలాలను ప్రభువుకు అర్పించడానికి, బలి సమర్పణ చేయడానికి యెరూషలేము వస్తారు. అందరూ ఎక్కడెక్కడ చెల్లా చెదురైన వివిధ దేశాలలో స్థిరపడ్డ యూదులు కూడా ఈ రోజున పెంతెకోస్తు పండుగ రోజున దేవాలయానికి వస్తారు, యెరూషలేములో ఉన్న దేవాలయానికి. అందుకనే ఈ రోజున పెంతెకోస్తు పండుగ రోజున శ్రీసభ ఉద్భవించిన రోజని చెబుతున్నాం. శ్రీసభ యొక్క జన్మదినోత్సవాన్ని కొనియాడుతున్నాం. తన యొక్క పనిని ఈరోజే ప్రారంభిస్తుంది ఈ శ్రీసభ. కానీ శ్రీసభ ఉద్భవించిన రోజు కూడా యేసుక్రీస్తు మరణించిన గడియే, అది తర్వాత చెబుతాను. కాబట్టి ప్రత్యేక విధంగా ఈ రోజున యేసుక్రీస్తు ప్రారంభించిన పని అపోస్తలు కొనసాగిస్తున్నారు. పవిత్రాత్మను స్వీకరించిన తర్వాత బలమును పొంది వారు నలుదిక్కర వెళ్ళిపోతారు. కాబట్టి ఇంత గొప్ప పండుగను కొనియాడే ఈ సందర్భంలో మనపై కూడా ఆత్మ వేయించేయనట్లుగా ప్రార్థించుదాం. ఆత్మ బలముతో మనం కూడా సువార్థికులుగా మారాలని వేడుకుందాం. దివ్య పూజారంభంలో మన తప్పిదాలను ఒప్పుకొని మన్నింపు వేడుదాం. ఆత్మతేజుడా, దివ్యాత్మతేజుడా, ఆత్మతేజుడా, దివ్యాత్మతేజుడా, అవనిపైన నీదు వరములందజేయుమా, అవనిపైన నీదు వరములందజేయుమా. ఆత్మతేజుడా, దివ్యాత్మతేజుడా, ఆత్మతేజుడా, దివ్యాత్మతేజుడా, అగ్నిజ్వాల రూపమా, అంధకారం బాపుమా, అగ్నిజ్వాల రూపమా, అంధకారం బాపుమా. పాపమంత కాల్చివేసి పావనులను చేయుమా, పాపమంత కాల్చివేసి పావనులను చేయుమా. ఆత్మతేజుడా, దివ్యాత్మతేజుడా, ఆత్మతేజుడా, దివ్యాత్మతేజుడా, పావురాయి రూపమా, శాంతి మాలో నింపుమా, పావురాయి రూపమా, శాంతి మాలో నింపుమా. చల్లనైన నీ మహిమకు మా మనసులు చేరుమా, చల్లనైన నీ మహిమకు మా మనసులు చేరుమా. ఆత్మతేజుడా, దివ్యాత్మతేజుడా, ఆత్మతేజుడా, దివ్యాత్మతేజుడా, ఆత్మఫలములిచ్చెడి ఆదరణకర్తవు, ఆత్మఫలములిచ్చెడి ఆదరణకర్తవు. నీదు సప్తవరములను మాకు అందజేయుమా, నీదు సప్తవరములను మాకు అందజేయుమా. ఆత్మతేజుడా, దివ్యాత్మతేజుడా, ఆత్మతేజుడా, దివ్యాత్మతేజుడా. సర్వశక్తిగల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనను నిత్య జీవితమునకు చేర్చుదురుగాక. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము. మహోన్నత దేవుడా, మహిమ కీర్తనం, భూలోక వారికి సమాధానము. మహోన్నత దేవుడా, మహిమ కీర్తనం, భూలోక వారికి సమాధానము.
నీ మహిమను పొగడెదము, నీ కీర్తన పాడెదము. నీ మహిమను పొగడెదము, నీ కీర్తన పాడెదము. ఓ పరం నాదుడా, ఓ లోకపాలక, ఓ పరం నాదుడా, ఓ లోకపాలక, ఆరాధన ఘనతలను మీకర్పింతున్, ఆరాధన ఘనతలను మీకర్పింతున్. మహోన్నత క్రీస్తువా మహిమ కీర్తనం, మనుజ పాప విమోచక స్తుతి స్తోత్రముల్. మహోన్నత క్రీస్తువా మహిమ కీర్తనం, మనుజ పాప విమోచక స్తుతి స్తోత్రముల్. మీ సన్నిధి చేరితిమి, నీ దీవెన కోరితిమి. మీ సన్నిధి చేరితిమి, నీ దీవెన కోరితిమి. ఓ పరం నాదుడా, ఓ లోకపాలక, ఓ పరం నాదుడా, ఓ లోకపాలక, భయవేదన తొలగించుము లోకేశ్వరా, భయవేదన తొలగించుము లోకేశ్వరా. ఓ పవిత్రాత్ముడా మహిమ కీర్తనం, ఓ దీన బాంధవా వేంచేయుమా. ఓ పవిత్రాత్ముడా మహిమ కీర్తనం, ఓ దీన బాంధవా వేంచేయుమా. నీ ప్రేమను కురిపించి నా జ్ఞానము తెరిపించి, నీ ప్రేమను కురిపించి నా జ్ఞానము తెరిపించి. ఓ శాంతి దూత, ఓ దేవ కావర, ఓ శాంతి దూత, ఓ దేవ కావర, నిత్య జీవ మహిమలను చూపించవా, నిత్య జీవ మహిమలను చూపించవా. మహోన్నత త్రిత్వమా మహిమ కీర్తనం, ఓ ప్రేమ బాంధమా మిమ్ము పొగడెదం. మహోన్నత త్రిత్వమా మహిమ కీర్తనం, ఓ ప్రేమ బాంధమా మిమ్ము పొగడెదం. నీ మహిమను పొగడెదము, నీ కీర్తన పాడెదము. నీ మహిమను పొగడెదము, నీ కీర్తన పాడెదము. ఓ పరం నాదుడా, ఓ లోకపాలక, ఓ పరం నాదుడా, ఓ లోకపాలక, ఆరాధన ఘనతలను మీకర్పింతున్, ఆరాధన ఘనతలను మీకర్పింతున్. ఆమేన్, ఆమేన్. ప్రార్థించుదము. ఓ సర్వేశ్వర, ఈ దినము మేము కొనియాడుచున్న ఈ పవిత్ర మహోత్సవము ద్వారా లోకమంతట వ్యాపించి ఉన్న నీ శ్రీ సభను సంతోషపరచి పవిత్రపరచుచున్నావు. లోకమంతయు నీ పవిత్రాత్మవరములతో పూరింపబడునుగాక. పవిత్రాత్మ ద్వారా సువార్త ప్రచారమును ప్రారంభించిన దినములలో నీవు దయచేసిన అద్భుత వరములకు నేడు ఈ నీ విశ్వాసులకు కూడా అనుగ్రహింపము. నీతో కలిసి పవిత్రాత్మతో సహా యుగయుగములు జీవించు పాలించు మా ప్రభువును మీ కుమారుడునైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. వారందరూ పవిత్రాత్మతో నింపబడి అన్య భాషలలో మాట్లాడసాగిరి.
మొదటి పట్టణము అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము 1వ వచనం నుండి 11వ వచనం వరకు. పెంతెకోస్తు పండగ రోజు వచ్చినప్పుడు వారందరూ ఒక చోట గుమికూడి ఉండిరి. అప్పుడు వేగముగా వీచు బలమైన గాలి వంటి ఒక ధ్వని ఆకాశము నుండి అకస్మాత్తుగా వారు కూర్చుండి ఉండిన ఇల్లంతా నిండెను. అప్పుడు అగ్నిజ్వాలలు నాలుకల వలె విభాగింపబడి అక్కడ ఉన్న ఒక్కొక్కరి మీద నిలుచుట వారికి కనబడెను. వారందరూ పవిత్రాత్మతో నింపబడిరి. అప్పుడు పవిత్రాత్మ వారికి వాక్కుశక్తిని అనుగ్రహించిన కొలది వారు అన్య భాషలలో మాట్లాడసాగిరి. భూలోకములోని ప్రతి దేశము నుండి వచ్చిన దైవభక్తులకు యూదులు యెరూషలేములో నివసించుచుండిరి. ఆ శబ్దము విని జనసమూహము అక్కడకు వచ్చెను. అప్పుడు ఆ యూదులలో ప్రతి వ్యక్తియు విశ్వాసులు తన సొంత భాషలలో మాట్లాడుట విని కలవరపడెను. వారు విశ్వాసమైంది ఆశ్చర్యముతో ఇట్లు మాట్లాడుచున్న వీరందరూ గలిలీయులు కారా? ఇదేమి వీరు మాట్లాడునది మనమందరము మన సొంత భాషలలో వినుచున్నామే. పార్తియా, మాసియా, ఏలాము, మోసపోటామియా, పొంతు, ఆసియా వాసులు, పింగియా, పంపిలియా, ఐగుప్తు, సీరేనే దగ్గర లిబియా ప్రాంతముల నుండి వచ్చిన మనము, రోము నుండి వచ్చిన సందర్శకులు, యూదులు, యూదమతమున ప్రవేశించిన వారు, క్షేత్రీయులు, అర్బీయులు మున్నగు మనమందరము దేవుడు చేసిన మహత్తర కార్యములను గూర్చి వీరు చెప్పుచుండగా మన సొంత భాషలలో వినుచున్నాము. ఇది ప్రభు వాక్కు. పెంతెకోస్తు నాడు కురిపించు వర్షం బలమైన ధ్వని వలె మాకియు తండ్రి. పెంతెకోస్తు నాడు కురిపించు వర్షం బలమైన ధ్వని వలె మాకియు తండ్రి. మాన్యము మాపుటకు పవిత్రాత్మ గాలించి నీ సేవ చేయుటకు దైవవరమిమ్ము. మాన్యము మాపుటకు పవిత్రాత్మ గాలించి నీ సేవ చేయుటకు దైవవరమిమ్ము. సైన్యంతో కాదు, శక్తితో కాదు, దేవుని యొక్క ఆత్మశక్తితో. సైన్యంతో కాదు, శక్తితో కాదు, దేవుని యొక్క ఆత్మశక్తితో. గళములెత్తి స్తుతిద్దాం, హల్లెలూయా పాడుదాం, దైవరాజ్య స్థాపనకు మెట్లు కట్టుదాం. గళములెత్తి స్తుతిద్దాం, హల్లెలూయా పాడుదాం, దైవరాజ్య స్థాపనకు మెట్లు కట్టుదాం. పెంతెకోస్తు నాడు కురిపించు వర్షం బలమైన ధ్వని వలె మాకియు తండ్రి. ఆత్మఫలములు. పునీత పౌలు రోమీలకు రాసిన లేఖ 8వ అధ్యాయము 8వ వచనము నుండి 17వ వచనము వరకు. పునీత పౌలు రోమా పౌరులకు రాసిన లేఖ 8వ అధ్యాయము 8వ వచనము నుండి 17వ వచనము వరకు. సోదరులారా, శరీరానుసారముగా జీవించువారు దేవుని సంతోషపెట్టలేరు. మీ అందు నిజముగా దేవుని ఆత్మ వసించినచో మీరు శరీరమునందుగాక ఆత్మయందు ఉన్నారు. క్రీస్తు ఆత్మ తన యందు లేనివాడు ఆయనకు చెందడు. క్రీస్తు మీ యందు ఉన్నచో మీ శరీరము పాపం విషయమై మరణించినది, కానీ ఆత్మ నీతి విషయమై జీవము కలిగి ఉన్నది. క్రీస్తు మరణము నుండి లేవనెత్తిన దేవుని ఆత్మ
మీ అందు ఉన్నచో క్రీస్తుని మృతులలో నుండి లేవనెత్తిన ఆయన మీ అందున్న తన ఆత్మ వలన నశించు మీ శరీరములకు కూడా జీవము వసగును. కనుక సోదరులారా, మనము బద్ధులమైనది శరీరానుసారము జీవించుటకు కాదు, ఏలైనా మీరు శరీరానుసారులై జీవించినచో తప్పక మరణింతురు. కానీ ఆత్మచే పాపక్రియలను మీరు నశింపజేసినచో మీరు జీవింతురు. దేవుని ఆత్మ వలన నడపబడువారు దేవుని పుత్రులు. ఏలైనా దేవుని నుండి మీరు స్వీకరించినది మేము భయంకపితులను చేయు బానిసత్వపు ఆత్మ కాదు, మీకు దత్తపుత్రత్వము వసగు ఆత్మను మీరు స్వీకరించితిరి. ఆ ఆత్మ ద్వారా మనము దేవుని అబ్బా తండ్రి అని పిలుతుము. ఆ ఆత్మయే మన ఆత్మతో కలిసి మనము దేవుని పుత్రులము సాక్ష్యమిచ్చుచున్నాము. మనము పుత్రులము గనక వారసులము, నిజముగా మనము దేవుని వారసులము, క్రీస్తుతోటి వారసులము. క్రీస్తు బాధలలో మనము పాలు పంచుకొని ఎడల ఆయన మహిమలో కూడా మనము భాగస్థులము ఆగుదము. ఇది ప్రభు వాక్కు. పావురమా సంగముపై రాలు మీరే జ్వాలలుగా, పావురమా సంగముపై రాలు మీరే జ్వాలలుగా. హల్లెలూయా 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 హల్లెలూయా. బలహీనతలో బలమా, బహుమానములో మహిమా. బలహీనతలో బలమా, బహుమానములో మహిమా. వెలిగే వరమా ఓ పావురమా, వెలిగే వరమా ఓ పావురమా. దిగిరా దిగిరా త్వరగా, దిగిరా దిగిరా త్వరగా. పావురమా సంగముపై రాలు మీరే జ్వాలలుగా. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉందురుగాక. పునీత యోహాను వ్రాసిన పవిత్ర సువిశేషములోని భాగము. నీకు మహిమా కలుగునుగాక. యోహాను శుభవార్త 14వ అధ్యాయము 15వ వచనము నుండి 16 వరకు మరియు 23 నుండి 15వ వచనము నుండి 23 వరకు. యేసు తన శిష్యులతో ఇట్లనెను, మీరు నన్ను ప్రేమించినచో నా ఆజ్ఞలను పాటింతురు. నేను తండ్రిని ప్రార్థింతును, మీతో ఎల్లప్పుడూ ఉండుటకు మరొక ఆదరణకర్తను ఆయన మీకు అనుగ్రహించును. అందుకు యేసు ఇట్లు సమాధానమిచ్చెను, నన్ను ప్రేమించువాడు నా మాటను పాటించును, అప్పుడు నా తండ్రి వారిని ప్రేమించును. మేము వాని యొద్దకు వచ్చి వానితో నివసింతుము. కానీ నన్ను ప్రేమింపని వాడు నా మాట పాటింపడు. మీరు వినుచున్న ఈ మాట నాది కాదు, నన్ను పంపిన నా తండ్రిది. మీతో ఉండగానే నేను ఈ మాటలు మీతో చెప్పితిని. కానీ నా నామమున తండ్రి పంపనున్న ఓదార్చువాడు అనగా పవిత్రాత్మ మీకు సమస్త విషయములను బోధించి నేను చెప్పుచున్నవన్నీ మీకు తలపునకు తెచ్చును.
ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తు వారికి స్తుతి కలుగునుగాక. ప్రియులకు సహోదరి సహోదరులారా, ఈరోజు మనం పెంతెకోస్తు పండుగను కొనియాడుతున్నాం. శ్రీసభ యొక్క జన్మదినోత్సవాన్ని కొనియాడుతున్నాం. యూదులు కోతకాలపు పండుగను మన భాషలో చెప్పాలంటే మన సంస్కృతి ప్రకారం సంక్రాంతి పండుగ, తొలి పంట చేతికి వస్తుంది కదా, అలాంటిదే అక్కడ ఆచారం ఉన్నది. తొలి పంటను ప్రభువుకు అర్పించే ఆచారం ఉన్నది. దేవాలయానికి వచ్చి కానుకలు సమర్పిస్తారు. ఇంకొకటి ఉన్నది అక్కడ నియమం. 20 మైళ్ళ దూరంలో, యెరూషలేమునకు 20 మైళ్ళ పరిధిలో ఉన్నటువంటి ప్రతి ఒక్క యూదుడు మగవాడు యెరూషలేముకు వచ్చి ప్రభువును ఆరాధించే నియమం ఒకటి ఉన్నది. కాబట్టి ఈరోజు పెంతెకోస్తు పండుగ రోజున యూదులందరూ అక్కడ సమావేశమై ఉన్నారు. వివిధ భాషలను మాట్లాడేవారు యూదులు, చెల్లాచెదురైన యూదులు, కొత్తగా యూద మతంలోకి వచ్చిన వారు, ఇతర దేశాల వారు, మొత్తం 70 దేశాల వారు అక్కడ ఉన్నారు. కానీ ఈ రోజున పవిత్రాత్మ ప్రయాణం చేసినప్పుడు తలుపులు మూసి ఉన్న గది నుండి తలుపులు తెరవబడి యెరూషలేముకు వచ్చిన అపోస్తులు వారి వారి శక్తి పవిత్రాత్మను పొందిన తర్వాత వారు బోధిస్తుండగా వివిధ భాషలలో వారు అర్థం చేసుకోగలిగినారు. ఎవరి భాషలో వారు. ఈ ఆశ్చర్యం ఏంటి, ఈ చిత్రం ఏంటని అందరూ కూడా నివ్వెరపోతారు. మొదటి ప్రసంగానికే, పేతురు చేసిన మొదటి ప్రసంగానికే రమారమి 3000 మంది అక్కడ యేసు ప్రభు వైపు మరలుతారు, సంఘంలో చేరిపోతారు. ఈ పెంతెకోస్తు పండుగ నాడు పవిత్రాత్మే ముఖ్య పాత్ర వహిస్తుంది. నేను ఆదరణకర్తను పంపిస్తాను అన్నాడు. శ్వాస ఊది మీరు పవిత్రాత్మను పొందుడి అన్నాడు. ఆదరణకర్త మీ తరపున వాదించేవాడు, మీ తరపున నిలవచేవాడు, మీకు సమస్త విషయాలను క్షుణ్ణంగా తెలియజేసేవాడు. ఈ పవిత్రాత్మను మీరు ఉండాలి, మీరు పొంది ఉండాలి. ఎందుకంటే ఈ పవిత్రాత్మ పూర్వవేదంలో ఎట్లా ఉందో చూద్దాం, నూతన వేదంలో ఎలా ఉందో చూద్దాం. చాలామంది బైబిల్ గ్రంథం చదువుతారు కానీ ఈ పవిత్రాత్మ యొక్క పాత్రను మాత్రం మాట్లాడరు. ఎందుకంటే అది అర్థం కాదు. ఈరోజున అర్థం చేసుకుందాం కొద్దిగా పవిత్రాత్మల గురించి. పూర్వవేదంలో ఆదికాండం 1వ అధ్యాయం 2వ వచనములో భూమి ఆకాశమును సృజించినప్పుడు దేవుని ఆత్మ గాఢాంధకారములో నీటిపై సంచరించుచుండెను. ఆత్మ అప్పుడే ఉంది, దేవుని వద్దనే ఉంది, దేవుడయ్యే ఉన్నది ఆత్మ కూడా. 3 వ్యక్తులు, త్రిత్వంలోని 3వ వ్యక్తి ఆత్మ. ఈ ఆత్మను అర్థం చేసుకోవాలంటే సృష్టించిన వాడు తండ్రి దేవుడైతే రక్షించిన వాడు కుమారుడు యేసుక్రీస్తు, పవిత్రీకరించేవాడు నడిపించేవాడు పవిత్రాత్మ. ఈ 3 పాత్రలు ఈ విధంగా ఉన్నాయి. త్రిత్వం యొక్క ఒకే దేవుడు అన్న సత్యాన్ని ఇక్కడ మనం చూడగలుగుతున్నాం. దేవుని ఆత్మ పాత్ర చూడండి. ఆనాడే తొలి రోజుల్లోనే భూమి ఆకాశం సృజించినట్టు సృష్టి అంతా ఇక కలగకముందే, నీరు భూమి వేరైపోకముందే, చీకటి వెలుగు వేరైపోకముందే సకల జాతి పశుపక్షాదులు ఇవన్నీ కూడా సృష్టించక పూర్వమే దేవుని ఆత్మ మనకు మొదటి నాడే కనిపించింది. దేవుని ఆత్మను వ్రాయబడింది. కాబట్టి ఈ ఆత్మ అక్కడ నుండి తర్వాత మనకు దర్శనమిస్తుంది వివిధ సందర్భాలలో. ఆత్మ ప్రవక్తల మీదకి, రాజుల మీదకి, న్యాయాధిపతుల మీదకి వచ్చినట్లు మనం చూస్తున్నాం. ప్రవక్తలు రాజులను అభిషేకించినప్పుడు దేవుని ఆత్మ వారిపై వస్తుంది, నడిపిస్తుంది. అయితే పూర్వవేదములో మనకు కనిపించే ఆత్మ షరతులతో కూడిన ఆత్మ. పొరపడి పాపం చేసి దేవునికి దూరమైతే ఆత్మ నీ నుండి తీసివేయబడుతుంది. సౌలు రాజు నుండి తీసివేయబడింది. ఎందుకంటే దేవునికి విరుద్ధంగా నడిచాడు, ప్రవక్త చెప్పిన విధంగా నడవలేదు. సాంసోను తప్పులో పడిపోయినాడు, స్త్రీ యొక్క ప్రలోభాలకు గురి అయి దేవుని మరిచినాడు. అందుకనే వెంట్రుకలు కత్తిరించినప్పుడు దేవుని ఆత్మ తన నుండి కూడా తీయవేయబడింది ఒక న్యాయాధిపతిగా. ఈ విధంగా ఏలీ పుత్రులు కూడా దుష్టులై జీవిస్తున్నారు. కాబట్టి దేవుని ఆత్మ తీసివేయబడుతుంది. ఈ విధంగా దేవుని ఆత్మ మనకు కనిపిస్తుంది. ఆనాడు చెల్లాచెదురైన జనులు ఈనాడు యెరూషలేములో పోగయ్యారు. బాబేలు గోపురం వద్ద గర్వం ఎక్కువైపోయింది జనులకు. మేము ఆకాశాన్ని అంటే ఒక గోపురం కట్టాలి అనుకున్నారు. కానీ అది కుప్పగా కూలిపోయితే జనులు చెల్లాచెదురైపోయారు. ఒకరి భాష ఒకరికి అర్థం కావటం లేదు. అలా చెల్లాచెదురైన జనం
ఈనాడు యెరూషలేములో ప్రత్యక్షమవుతారు. ఇదే ఆత్మ అందరినీ ఐక్యపరుస్తుంది. కాబట్టి దేవుని ఆత్మ ప్రత్యక్షతకు గుర్తు. మోషే తన కష్టాన్ని చెప్పుకున్నప్పుడు ఒక్కరి నుంచి అవుతలేదు, ఈ జనాన్ని నడిపించడం నాకు ఏం చేయాలో తోచటం లేదు, నన్నే ఎందుకు చంపుతావు అన్నప్పుడు దేవుడు 70 మందిని నియమించి ఎందుకోమంటాడు? దేవుని ఆత్మ వారిపై కనపడింది, దేవుని తేజస్సు వారిలో ప్రవేశించింది. దేవుని ఆత్మతో నిండిన ఆ 70 మంది ప్రవచించడం ప్రారంభిస్తారు. కాబట్టి ఆలయంలో అంటే గుడారాలలో ఉన్నటువంటి వారిద్దరు కూడా ప్రవచిస్తాం చూసి ఈ గుడారానికి రాని వారిద్దరూ ప్రవచిస్తున్నారని ఆనాడు జోషువా చెప్పినప్పుడు, ఓయి అసూయ చేతనే ఈ విధంగా చెప్పుచున్నావా? ఆలయంలోని ప్రజలందరూ ప్రవచించిన ఎంత బాగుండును. ఇలా ప్రవచించాలంటే దేవుని ఆత్మ మనపై ఉండాలి. దేవుని వాక్కును బోధింపగలిగే శక్తి మనకు ఉండాలంటే దేవుని ఆత్మ కలగాలి. అయితే ఇదే సర్వస్వం అనుకోదు. దేవుని ఆత్మవరాలు వేరువేరుగా ఉన్నాయి. అందరికీ ఒకే వరాలు ఇవ్వబడలేదు, ఒక్కొక్కరికి ఒక్కొక్క వరం ఇవ్వబడింది. కాబట్టి దేవుని ఆత్మ మనకు పూర్వవేదంలో ఆ విధంగా కనిపిస్తుంది. అంతేకాకుండా దేవుని ప్రత్యక్షత ఆత్మరూపంలోనే ఉన్నదని మనం అనుకున్నాం. ఎందుకంటే మోషేకు కూడా కంటి చూపుకు లేకుండా తన శరీర రూపం కాకుండా తేజస్సు దాటిపోయింది మోషేని. కొండ నెర్రెలో తన హస్తంతో దాచిపెట్టాడు, తన తేజస్సును ఆ విధంగా నడిపించగలిగినాడు. అదేవిధంగా యెరూషలేము దేవాలయంలో దైవ ప్రత్యక్షత కేవలం మందసమే కాదు, దేవుని ఆత్మ అక్కడ ఉన్నదనే ఆరాధించే యూదులు అది చెల్లాచెదురైనప్పుడు, కొల్లగొట్టబడినప్పుడు, నేలమట్టం చేయబడినప్పుడు, అందులోని పవిత్ర పాత్రలను తీసుకొని వెళ్ళినప్పుడు నెబుకద్నెజరు రాజు దేవుని ఆత్మ ఇజ్రాయేలు ప్రజలను ఇక వదిలిపోయింది. చెల్లాచెదురై ప్రవాస జీవితం పూర్తయిన తర్వాత వచ్చిన ప్రజలు అందరూ తిరిగి రాలేదు. వారు వివిధ దేశాలలో స్థిరపడ్డారు. ఇక్కడ కొంతమందే వచ్చారు. దేవాలయం పునర్నిర్మింపబడినప్పటికి కూడా దేవుని ఆత్మ అక్కడ ఉన్నట్లు ఆధారం లేదు. తర్వాత దేవుని ఆత్మ యేసుక్రీస్తు యోర్దాను నదిలో ప్రవేశించినప్పుడు బప్తిస్మ యోహాను వద్ద ఒక మాట అంటాడు, నేను నీకు స్నానం ఇచ్చుటయా, నీ వద్ద నేను స్నానము తీసుకొనబడేవాడినను అన్నప్పుడు యోహాను అన్నప్పుడు యేసుక్రీస్తు అంటాడు, నీ ఇప్పుడు ఈ విధముగానే కానిమ్ము అన్నప్పుడు స్నానం ఇచ్చిన తర్వాత పవిత్రాత్మ ఆకాశ మండలం తెరవబడి పవిత్రాత్మ పావుర రూపంలో అతనిపై వచ్చినప్పుడు ఇతడు నా ప్రియమ కుమారుడు, ఇతని యందు నేను ఆనందభరితుడనైతని అన్న పదాలు స్వరాలు మనకు వినపడ్డాయి. అంతేకాకుండా యోహాన్ అన్న మాటలు, అతని పాదరక్షల వారుని విప్పుడకని యోగ్యుడిని కాదు, నేను మీకు నీటిచే జ్ఞానస్నానం వసుకుతున్నాను, కానీ అతడు పవిత్రాత్మచే జ్ఞానస్నానం అగ్నిచే జ్ఞానస్నానం ఇస్తాడు, అతడు నాకంటే గొప్పవాడు అనున్నవాడని కూడా చెప్తాడు. కాబట్టి ప్రియులకు సహోదరులారా, దేవుని ఆత్మ నూతన వేదంలో ప్రత్యక్షమైంది. అంతేకాకుండా యేసుక్రీస్తు అలవాటు చొప్పున తను పెరిగి పెద్దవాడైన నజరేతునకు వచ్చి ప్రార్థనా మందిరానికి వెళ్ళాడు. సబ్బాతు దినాన అక్కడ చదువుటకు లేవగా పరిచారకుడు గ్రంథమును అందించినప్పుడు అది విప్పి చదువుతున్నప్పుడు యెషయా గ్రంథం వినిపించబడింది, యెషయా గ్రంథం చదివించబడింది. ప్రభుని ఆత్మ లూకా శుభవార్త 4వ అధ్యాయం ఉంటుంది. ప్రభుని ఆత్మ నాపై ఉన్నది, అతని చదవండి. ప్రభుని ఆత్మ బోయదలకు సువార్తను బోధించడానికి, గుడ్డివారికి చూపును, చెరలున్న వారికి విడుదల, కుంటివారికి నడకను నేర్పుటకు, ప్రభుహిత సంవత్సరాన్ని ప్రకటించుటకు ఆయన నన్ను అభిషేకించను. ఈ అభిషేకం అనేది ఆత్మ, అందులోనే ఆత్మ వస్తుంది. కాబట్టి అక్కడ యేసుక్రీస్తు తనని ఓ ప్రవక్తగా, ప్రజానాయకుడిగా, దైవపుత్రుడుగా తేటతెల్లం చేసుకున్నాడు. ప్రవక్త ప్రవచనాలు తనలో నెరవేరినాయి. ఆత్మస్వరూపుడై ఉన్నాడు. ఇప్పుడు ఆత్మచేత నింపబడినవాడు. అందుకని జ్ఞానస్నానం తర్వాత ఎడారికి వెళ్ళి ఆత్మబలముతో 40 పగుళ్ళు 40 రాత్రులు తను ఉపవాసం ఉండగలిగినాడు. శోధనకు గురైనా పొరపాటు మాత్రం చేయలేదు. ఆత్మశక్తి అంత గొప్పది. నూతన వేదంలో కూడా మనం ఇది చూస్తూనే ఉన్నాం. పెంతెకోస్తు దినాన ఏ విధంగా అపోస్తుల శక్తిని పొంది భూదిగంతాలకు వెళ్ళగలిగినారు, సువార్తను బోధిస్తున్నారు. అంటే ఈ రోజున శ్రీసభ జన్మదినోత్సవం కొనియాడే రోజు ఇది. ప్రతి సంవత్సరం మనం ఈ పెంతెకోస్తు పండుగను కొనియాడుతున్నాం. పవిత్రాత్మ యొక్క ఆవిష్కరణ పూర్వవేదం నుండి నూతన వేదంలో అంచెలంచెలుగా ఏ విధంగా మనకు తెలియజేయడిందో మనం కొన్నిసార్లు మర్చిపోతున్నాం. ఆత్మ అందుకనే క్రీస్తు ప్రభు అంటాడు, మీరు పవిత్రాత్మను పొందండి అని. శ్వాస ఊదుతాడు. ఈ శ్వాస ఆది నుండి ఉన్నది. అదే శ్వాస ఆదాము అవ్వలకు కూడా ఊదబడింది. దేవుని శ్వాస మానవుని ప్రాణం. శ్వాస ప్రాణం.
నేను ఎంతవరకు శ్వాసను తీసుకుంటానో అంతవరకే జీవిస్తాను. శ్వాస ఆగిందో ఈ శరీరం జీవం ఆగిపోతుంది, ఆత్మ ఎక్కడికి వచ్చిందో అక్కడికి వెళ్ళిపోతుంది. కాబట్టి ఈ ప్రతి అణువులో కూడా దేవుని ఆత్మ ఉన్నది. మనం పీల్చుకున్న గాలిలో ఆక్సిజన్ లంగ్స్కే కాదు, ఊపిరితిత్తులకే కాదు, రక్తములో ప్రతి అవయవం చేరాలి. ప్రతి ఈ యొక్క కణములో మనకు ఆ అణువులో ఆ ఆత్మ ఉండాలి. నిలువెల్లా పవిత్రాత్మతో నింపబడుతున్నాం. కాబట్టి ఈ నూతన వేద క్రైస్తవం, ముఖ్యంగా ఈ ఈస్టర్ క్రైస్తవం అయిపోయింది. ఇప్పుడు ఉత్థాన క్రైస్తవం ఇప్పుడు క్రీస్తు సైనికుల వలె ఆత్మశక్తితోనే ముందుకు సాగాలని దేవుడు వారిపై శ్వాసను ఊది మీరు పవిత్రాత్మను పొందండి, ఇతడే ఆదరణకర్త అని కూడా చెప్పాడు. కాబట్టి ప్రియులకు సహోదరి సహోదరులారా, పునీత పౌలు కూడా ఆత్మల గురించి చాలా విషయాలు చెప్పాడు. ఎందుకంటే శరీరానుసారం జీవించేవారు పాపము చేస్తారు, దాని యొక్క పర్యవసానం మరణం. ఆత్మానుసారం జీవించేవారు దేవుని కార్యాలను చేస్తారు, దాని పర్యవసానం నిత్య జీవం. కాబట్టి ఆత్మానుసారం జీవించాలి, శరీరానుసారం కావద్దు. అదేవిధంగా మరి పవిత్రాత్మను కూడా కలిపి పరిశుద్ధ పౌలుడు ఏమన్నాడంటే, కొరింథీయులకు రాసిన 2వ లేఖ 13వ అధ్యాయం 13వ వచనంలో చక్కగా అంటాడు, యేసుక్రీస్తు కృప, తండ్రి దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగా. కానీ అందుకనే పూజకు వచ్చినప్పుడు గురువు ఈ పలుకులతో మిమ్మలను మందలిస్తాడు. కాబట్టి ప్రభువు మీతో ఉండునుగా కంటే నీ ఆత్మతో ఉండునుగా సమాధానం. ఈ విధంగా మనం ఈ త్రియేక దేవుని ఫార్ములా వాడుకుంటూనే ఉన్నాం. ప్రొటెస్టాంట్ సహోదరులైనా అంతే. ఇంకొక విషయం కూడా చెప్పాలి. ఇక్కడే శ్రీసభలో ఒక చీలికలు వచ్చేసాయి. ఈ చీలికలందరూ కూడా పవిత్రాత్మ గురించి మాట్లాడతారు. రోమన్ కథలికులు ఒకటైతే ఇందులో కూడా గ్రీక్ ఆర్థడాక్స్, రష్యన్ ఆర్థడాక్స్ అని, సిరియన్ ఆర్థడాక్స్ చర్చి, చైనాలో ఉన్న క్రైస్తవులు, ఇక్కడ లాటిన్ రైటు, సిరో మలబార్, సిలో మలంకర, వీళ్ళందరూ కూడా పాపుగారి ఆధీనంలోనే ఉన్నారు. కానీ ఇతర క్రైస్తవులు లూథర్తో వేరైన శ్రీసభ 30,000 శాఖలుగా మారిపోయింది. అందు ముఖ్యంగా పెంతెకోస్తులని ఈ మధ్యన ఒకటి ప్రారంభమైంది. తెల్లని వస్త్రాలు ధరించి ఆభరణాలు లేకుండా, ఏది లేకుండా, అదే క్రీస్తు ప్రభువుకి ఎదురేగిన కన్యకలుగా జీవిస్తున్నారు. అది పద్ధతి బాగానే ఉంది, కానీ ఇంకా వేరే వారిని గురించి మాట్లాడరు వాళ్ళు. పవిత్రాత్మ ఒకటే, ఆత్మే, పెంతెకోస్తు మాత్రమే అంటారు, అది తప్పే. కానీ ఈ రోజున శ్రీసభలో, మన కథోలిక శ్రీసభలో కూడా ఓ చిన్న గ్రూప్ ఉంది, అది కరిస్మాటిక్ గ్రూప్. ఒకప్పుడు విపరీతంగా వచ్చేసింది, కానీ తగ్గిపోయింది. ఆత్మ 24 గంటలు నీలో అదిరించదు. ఆత్మ ఉన్నప్పుడు ప్రశాంతతతో నిబ్బరంగా పొరపడకుండా ఆత్మ ఫలాలను నీవు చూపించగలుగుతావు. కాబట్టి అలాంటి గురువు పోతూ ప్రార్థన చేస్తారు. ఇందులో కూడా మళ్ళీ ఒకటి వేరైపోయింది. బోర్న్ అగెయిన్, నూతన జన్మని వారు వెళ్ళిపోయారు. అంతేకాకుండా పవిత్రీకరణ అని, ఇలా రిన్యూవలని, ఆత్మ జ్ఞానస్నానం, నీటి జ్ఞానస్నానం, మండుచున్న మంట అగ్ని జ్ఞానస్నానం అని రకరకాలుగా వాదోపవాదాలు ఎన్నొచ్చినా కూడా రోమన్ కథోలిక శ్రీసభ మాత్రం ఎల్లప్పుడూ స్థిరంగానే ఉన్నది. ఈ సంగతి మనం గర్వించాలి. ఆత్మ కొరకు మనం ప్రత్యేక విధంగా ప్రార్థన చేస్తూనే ఉండాలి. కాబట్టి ప్రియులకు సహోదరి సహోదరులారా, ఈ ఆత్మ చూడండి ఎంత ఉన్నదో తెలుసుకుంటే ఆది కాండం నుండి చివరి వరకు యోహాను శుభవార్త దర్శన గ్రంథంలో కూడా ఈ ఆత్మతో నిండిన వారైతే దేవుడు బోధించు దేవుని వాక్కును వినాలని యోహాను కూడా పిలుపునిస్తున్నాడు. కాబట్టి పవిత్రాత్మకు ఎప్పుడు చెవియొగ్గి ఆయన యొక్క శబ్దాన్ని వింటూనే ఉండాలి, పలుకులను ఆలకిస్తూనే ఉండాలి, జీవితాన్ని కొనసాగిస్తూనే ఉండాలి. కాబట్టి ఆనాడు శ్వాస ఊది ఆత్మను పొందడని ఆ ఆత్మే మన జీవితాలలో, మన కుటుంబాలలో మనల్ని నడిపించాలని వేడుకుందాం. పవిత్రీకరణకు అడుగులు వేయ విధంగా శక్తిని పొందులాగా ఆశీర్వదించమని వేడుకుందాం. పిత, పుత్ర, పవిత్రాత్మ నామమున ఆమెన్. విశ్వాస సంగ్రహము. ఇక్కడ నుండి జీవించే వారులకు, చనిపోయిన వారులకు తీర్పు చెట్టుకు వచ్చి పవిత్ర ఆత్మని విశ్వసించున్నాను.
ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు సమస్త స్త్రీ సభకు పుట్టినరోజు. పవిత్రాత్మ దేవుడు యేసు ప్రభుని శిష్యులపై వేంచేసి వచ్చటను మనం ఘనంగా జరుపుకొనుచున్నాము. ఈ శుభ సందర్భమున పవిత్రాత్మ మనందరిపై దిగిరమ్మని, శ్రీసభంతటా పవిత్రాత్మ వర్షధారగా కురిపించమని మన విన్నపముల ద్వారా ప్రార్థించుకుందాం. ఓ పవిత్రాత్మ సర్వేశ్వర, మాకు జన్మనిచ్చి పెద్ద చేసి ప్రయోజకులుగా చేసిన మా తల్లిదండ్రులను, గురువులను, బంధుమిత్రులను మీకు ప్రత్యేకముగా సమర్పించుచున్నాము. వారు చేసిన కాయ కష్టం, త్యాగ ఫలితముగా మేము ప్రస్తుతం ఉన్నత స్థితిలో ఉన్నాము. మేము వారి కష్టములను గుర్తుంచుకొని వారికి ఆదరువుగా సహాయంగా నిలుచు గొప్ప మనస్తత్వమును మాకు దయచేయమని. ఓ ప్రభువా, మేము చేయి ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా, మేము చేయి ప్రార్థన ఆలకించండి. ఓ పవిత్రాత్మ సర్వేశ్వర, చల్లా చెదరైన మీ మందను ప్రోగు చేయుటకు ఆదరణకర్తను పంపుదునని మీరు వాగ్దానం చేసి ఉన్నారు. ఈనాడు మీ యందు విశ్వాసంగా ఎంతోమంది గురువులు, కన్యాశ్రీలు, ఉపదేశులు క్రైస్తవులు హింసలకు గురి అవుచున్నారు. హింసల బారిన పడిన మీ బిడ్డలపై పవిత్రాత్మను పంపి వారికి మనోధైర్యమును, ఓర్పును దయచేసి వారిని నమ్మికలో బలపరచుమని. ఓ ప్రభువా, మేము చేయి ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా, మేము చేయి ప్రార్థన ఆలకించండి. ఓ పవిత్రాత్మ సర్వేశ్వర, ఈనాడు పూజాబలిలో పాల్గొనుచున్న ప్రతి బిడ్డపై మీ ఆత్మ దేవుని సప్తవరములు, అనుగ్రహములు కురిపించండి. మేమంతా ఆత్మ ప్రేరితులమై నిండు విశ్వాసంతో జీవించినట్లు మీ ప్రేమకు ఐక్యతను సాక్షులుగా జీవింప కావలసిన శక్తిని ప్రసాదించమని. ఓ ప్రభువా, మేము చేయి ప్రార్థన ఆలకించండి. 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 ఓ పవిత్రాత్మ సర్వేశ్వర, అలనాడు శిష్యులపై అగ్ని నాలుకల రూపములో వేయించేసి వారికి ధైర్యమును, మనోబలమును, శక్తిని మిక్కుటముగా దయచేశారు. ఇప్పటి వరకు పిరికివారిగా ఉన్న శిష్యులు ధైర్యవంతులుగా చేసి ప్రపంచ దశల ధైర్యముతో సువార్తను బోధించువారిగా తీర్చిదిద్దారు. అదేవిధముగా మా శ్రీసభ నాయకులను అందరినీ ఆశీర్వదించమని. ఓ ప్రభువా, మేము చేయి ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా, మేము చేయి ప్రార్థన ఆలకించండి. 3. ఓ పవిత్రాత్మ సర్వేశ్వర, సత్వస్వరూపియగు ఆత్మ దిగి వచ్చినప్పుడు మిమ్మల్ని సంపూర్ణ సత్యమునకు నడిపించునని పలికి ఉన్నారు. ఈనాడు మా దేశమును, రాష్ట్రమును పాలించిన నాయకులను దీవించండి. వారు నీతి న్యాయముతో ప్రజలను పాలించుటకు కావలసిన జ్ఞానమును, సేవాభావం ప్రసాదించమని. ఓ ప్రభువా, మేము చేయి ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా, మేము చేయి ప్రార్థన ఆలకించండి. ప్రార్థించుదము. ఓ సర్వేశ్వర, మా సంఘములపై మీ పరిశుద్ధాత్మను విశేషముగా కుమ్మరించండి. మేమంతా మీ ప్రేమకు సాక్షులుగా ఈ లోకములో బహు ఉన్నతముగా ఆత్మతృప్తితో, సంతోష సమాధానములతో జీవించుచు అనుగ్రహ వరములను మాకు దయచేయండి. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. అందమైన జీవితం దేవాని కానుక, ఈ జీవన కుసుమం నా ప్రేమ కానుక. అందమైన జీవితం దేవాని కానుక, ఈ జీవన కుసుమం నా ప్రేమ కానుక. ఆదరముతో స్వీకరించు నా జీవిత కానుక,
ఆదరముతో స్వీకరించు నా జీవిత కానుక, నా జీవిత కానుక. అందమైన జీవితం దేవాని కానుక. తీయనైన తేనెలొలికి మనసునిచ్చావు, పరిమళించు ప్రేమ కుసుమం మదిలో నాటావు. తీయనైన తేనెలొలికి మనసునిచ్చావు, పరిమళించు ప్రేమ కుసుమం మదిలో నాటావు. జీవితములో ప్రేమనంతా నీకు అర్పింతు, జీవితములో ప్రేమనంతా నీకు అర్పింతు. మాదు హృదిలో శాశ్వతముగా నీవు జీవించు, మాదు హృదిలో శాశ్వతముగా నీవు జీవించు, నీవు జీవించు. అందమైన జీవితం దేవాని కానుక. సహోదరి సహోదరులారా, నేనును మీరును అర్పించుతున్న ఈ బలి సర్వశక్తి గల పిత అయిన సర్వేశ్వరునికి అంగీకారమగుడున ప్రార్థింపుము. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును, మన ప్రయోజనముల కొరకును, తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనముల కొరకును మీ కరముల ద్వారా ఈ బలిని స్వీకరించుదురుగాక. ఓ సర్వేశ్వర, మా ఈ అర్పణములను దయతో స్వీకరింపుము. నీవు వాగ్దానము చేసిన పవిత్రాత్మ మాకు నీ సత్యములను సంపూర్ణముగా తెలియజేసి ఈ పవిత్ర కార్యముల పరమరహస్యమును గ్రహించినట్లు మాకు తోడ్పడునుగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉందురుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభువు వైపు త్రిప్పి ఉన్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము, న్యాయము. ప్రభువైన దేవా, పావన పిత, సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను నీకు కృతజ్ఞత వందనములు చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఎందుకని నీవు పాస్క పరమ రహస్యము నెరవేర్చు నీ కుమారుని ద్వారా నీ బిడ్డలుగా ఎన్నికైన వారికి ఈ రోజు నీ పవిత్రాత్మను ప్రసాదించుచున్నావు. శ్రీసభ ప్రారంభ దశలో ఈ పవిత్రాత్మ సమస్త ప్రజలకు దైవజ్ఞానమునసగి వివిధ భాషలను మాట్లాడు ప్రజలను ఐక్యపరచను. ఏకకంఠముతో ఒకే విశ్వాసమును ప్రకటించుటకు ఉపకరించెను. కావున పాస్కోత్సవ ఆనందముతో ప్రపంచమంతయు ఉప్పొంగుచున్నది. స్వర్గీయ శక్తులు, దైవదూతల దళములు నీ మహిమను ప్రకటించుచు నీ వైభవమును నిరతము స్తుతించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరులు, పవిత్రులు పవిత్రులు పవిత్రులు, పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసన్న. ప్రభువు నామమున వేంచేయి వారు ధన్యులు. మహోన్నతమున హోసన్న. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు, సర్వ పవిత్రత ఊటయు నీవే. కనుక నీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలుకొనుచున్నాము. ఈ విధమునవి మా కొరకు మా ప్రభువైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకున్నప్పుడు అప్పమునందుకొని కృతజ్ఞతావందనములు చెప్పి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుము. ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముననే భోజనానంతరము పాత్రమునందుకొని మరల నీకు కృతజ్ఞతావందనములు చెప్పి శిష్యులకిచ్చుచు ఇట్లనెను,
మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారబోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. యేసువా, మీ మరణమును ప్రకటించదము, మీ ఉత్థానమును చాటెదము, మీరు మరలా వచ్చే వరకు వేచి ఉందము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమునసగ ఈ అప్పమును రక్షణ పాత్రమును నీకు సమర్పించుచున్నాము. నీ సముఖమున నిలిచి నీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రలనుగా చేసినందుకు నీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలివారమగు మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించి ఉన్న నీ శ్రీసభను జ్ఞాపకం ఉంచుకునము. మా లియో జగద్గురువును, మా దమన్ కుమార్ పీఠాధిపతిని, తదితర పీఠాధిపతులను, గురువులందరితో పాటు మమ్మును నీ ప్రేమయందు పరిపూర్ణులను చేయుము. ఉత్థానమగుదమును నమ్మికత చనిపోయిన మా సహోదరి సహోదరులను, నీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకం ఉంచుకొనుము. వారిని నీ దివ్య ప్రకాశములోనికి చేర్చుకొనుము. మా అందరిపై దయచూపి దేవుని కనితలియగు మరియమాతతోనూ, ఆమె పరిశుద్ధ భర్తయగు పునీత జోజప్ప గారితోనూ, పునీత అపోస్తలతోనూ, పునీత మదర్ తెరెసా, పునీత అంతోని వారితోనూ, పునీత అన్నమ్మ గారితోనూ, ఆది నుండి నీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవితములో భాగము దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా నిన్ను స్తుతించి మహిమపరచుదుము. అందరం కలిసి క్రీస్తు ద్వారా క్రీస్తుతో క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమయ్యుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. ఆమేన్. మన రక్షకుడిచ్చిన పరమోపదేశమును అనుసరించి ప్రార్థింప సాహసింతము. పరలోకమందునుడు మా యొక్క తండ్రి, మీ నామము పూజింపబడుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన ఆహారము ఇవ్వండి. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పును మీరు మన్నించండి. కీడుల నుండి మమ్మల్ని రక్షించండి. ఆమేన్. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుము. నీ దయానుగ్రహము వలన పాపము నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందము. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని నీ అపోస్తలతో వచించిన ప్రభువైన యేసువా, మా పాపములను లెక్కింపక నీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపము. నీ చిత్త ప్రకారము నీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపము. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా, ప్రభుని శాంతి సమాధానము ఎల్లప్పుడూ మీ అందరితో ఉండునుగాక. ఒకరికొకరు సమాధానమును తెలుపుకొందము. లోకమైక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయ చూపండి. సర్వేశ్వరి గలపిల్ల, లోకమైక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయ చూపండి. సర్వేశ్వరి గలపిల్ల, లోకమైక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతి సమాధానం దయచేయండి. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో సిలువలో నలిగిపోయి సజీవుడై లేచిన యేసుక్రీస్తు, పవిత్రాత్మను పంపిన ప్రభువు. వీరి విందుకు పిలువబడిన వారు ధన్యులు. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుకుని పాత్రను కాను. నీ ఒక్క మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును.
క్రీస్తు శరీరం నిత్య జీవనకు నన్ను కాపాడునుగాక. క్రీస్తు రక్తం నిత్య జీవనకు నన్ను కాపాడునుగాక. నిత్యజీవాత్మా జీవమునొసగరావా, నిత్యజీవాత్మా జీవమునొసగరావా, కావరావా వేగరావా జీవమునివ్వగరావా, కావరావా వేగరావా జీవమునివ్వగరావా, ప్రేమ స్వరూపాత్మా ప్రేమతో నింపగరావా, ప్రేమ స్వరూపాత్మా ప్రేమతో నింపగరావా, కావరావా వేగరావా ప్రేమతో నింపగరావా, కావరావా వేగరావా ప్రేమతో నింపగరావా, దివ్యవాక్యనాత్మా జ్ఞానము ఇవ్వగరావా, దివ్యవాక్యనాత్మా జ్ఞానము ఇవ్వగరావా, కావరావా వేగరావా మమ్ము నడపగరావా, కావరావా వేగరావా మమ్ము నడపగరావా, సత్యస్వరూపాత్మా సత్యము బోధింపరావా, సత్యస్వరూపాత్మా సత్యము బోధింపరావా, కావరావా వేగరావా నీతిని బోధింపరావా, కావరావా వేగరావా నీతిని బోధింపరావా, దివ్య వెలుగైనాత్మా వెలుగై త్వరగా రావా, దివ్య వెలుగైనాత్మా వెలుగై త్వరగా రావా, కావరావా వేగరావా వెలుగును నింపగరావా, కావరావా వేగరావా వెలుగును నింపగరావా, శక్తి స్వరూపాత్మా శక్తితో నింపగరావా, శక్తి స్వరూపాత్మా శక్తితో నింపగరావా, కావరావా వేగరావా శక్తితో నింపగరావా, కావరావా వేగరావా శక్తితో నింపగరావా, కృపగల దివ్యాత్మా కృపతో నింపగరావా, కృపగల దివ్యాత్మా కృపతో నింపగరావా, కావరావా వేగరావా కృపతో నింపగరావా, కావరావా వేగరావా కృపతో నింపగరావా, నిత్యజీవాత్మా జీవమునొసగరావా,
పునీత ఇగ్నాషియస్ వారు చేసిన చెప్పండి. పునీత ఇగ్నాషియస్ వారు చేసిన జపము. క్రీస్తుని శరీరమా, క్రీస్తుని ఆత్మమా, క్రీస్తుని శరీరమా, క్రీస్తుని రక్తమా, క్రీస్తుని ప్రక్కలో నుండి కారిపడిన నీళ్ళ, క్రీస్తు అనుభవించిన కష్టమా, ఓ మంచి యేసువా, మీ గాయముల లోపల నేను మిమ్ము ఎడబాయినట్లు, దుష్ట శత్రువుల చేతిలో దొరకకుండునట్లు నా మరణ సమయమందు నన్ను మీ సన్నిధికి, అప్పుడు మీ పునీతులతో కూడా ముగింపు లేని కాలమున పరిపూర్ణ ఫలం గల జపము. మహామధురముతో నుండిన మంచి జేసువా, దాసురాలనైన నేను దేవుడివారి సముఖములో మోకాళ్ళ మీద నిలిచి సాష్టాంగపడి నా చేతులను కాళ్ళను తొలచినారు, నా ఎముకలను ఎంచినారు అని దేవుడివారి పేరిట పూర్వకాలమందు దావీదు దీర్ఘదర్శి వచించిన దానిని నేను జ్ఞాపకపరుచుకొని దేవరవారి యొక్క 5 గాయములను మిక్కిలి భక్తి పట్టుదలతోనూ దుఃఖముతోనూ నా అంతరంగమునందు విచారించి తలంపు చే ధ్యానించడు. ఈ సమయమందు దృఢమైన విశ్వాసము, నమ్మిక, దైవ ప్రేమానుడు సుకృత పుణ్యములను, నా పాపముల మీద నిజమైన మనస్తాపమును, వారిని దిద్దుకొన మిక్కిలి దృఢమైన ప్రతిజ్ఞను నా హృదయమునందు ముద్రింపచేనదిరింపవలనని నా మంచి జేసువా, దేవరవారిని నా ఆత్మ యొక్క మేలైన ఆశాకాంక్షతో బ్రతిమాలి ప్రార్థించుచున్నాము. ఆమేన్. పరలోకమందున్న మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడినగాక, మీ రాజ్యం వచ్చినగాక, మీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరునిగాక. దేవర ప్రసాదము చేతనడిన మరియమ్మ వందనము. ప్రభు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలమగు యేసు ఆశీర్వదింపబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములమైండు మా కొరకు ఇప్పుడైనా మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమె పితకును పుత్రికని పవిత్రాత్మకు మహిమ కలుగును గాక, ఈనట్లు ఇప్పుడును ఎప్పుడును సదాకాలం మీకే స్తోత్రం కలుగును. ప్రకటనలు. పోయిన ఆదివారం చందా తీసుకున్నారు, కానీ వెంటనే తెలియక పెట్టెలో వేశారు. కాబట్టి అంతకుముందు ఆదివారం తీసుకున్న దాన్ని బట్టి మన చందా ఎంత వస్తుందో మనకు తెలిసిపోయింది. కాబట్టి ఇంకా కొద్దిగా పెంచాలి అని నా అభిప్రాయం. ఫ్యామిలీ కార్డ్స్ అప్డేట్ చేసుకోండి, అంటే కొత్త వారు ఉంటే ఎక్కించండి, వారి పేర్లు కూర్చోండి, అయిపోయిందాక కొత్త వారి పేరు అందులో పొందుపరచండి, చనిపోయిన వారుంటే తీసివేయండి. ఈ నెల 22వ తారీఖున ఆదివారం పందిళ్ళ పండుగ, యేసుక్రీస్తు శరీర రక్తముల పండుగ. కాబట్టి పురవీధుల గుండా దివ్య సప్రసాద ప్రదక్షిణ ఉంటుంది. ఎక్కడైతే నిర్ణయించబడిన స్థలములలో పందిళ్ళను కట్టి అక్కడ దివ్య సప్రసాద ఆశీర్వాదం ఇవ్వబడుతుంది. కాబట్టి నిర్ణీత స్థలాలలో శుభ్రపరచాలని మనవి. 4 గంటలకు ప్రారంభమవుతుంది ఇక్కడ నుండి. కాబట్టి అందరూ సకాలంలో రావాలని ఆహ్వానం. అంతటా చూశాను, కానీ ఈ గ్రామంలోనే పిల్లల గుడికి రావడం చూస్తలేను. పేరుకు 732 రిజిస్టర్డ్ ఫ్యామిలీస్ ఉన్నాయి, నమోదు చేయబడిన కుటుంబాలు. ఇంకా కొన్ని నమోదు కూడా చేయలేదు. మొదటి నుంచి ఉన్న క్రైస్తవులు కొంతమంది ఫ్యామిలీ కార్డ్స్ లేకుండానే ఉన్నారు. ఏదేమైనా పిల్లలు ఎక్కడ వెళ్ళారు? ఆశ్చర్యంగా ఉంది. ఇంతమంది ఉన్న గ్రామంలో సిటీలో చదివే పిల్లలంటే వాళ్ళకి సంక్షేపం ఉంటుంది ఆదివారం. ఇక్కడ చదువుకునే పిల్లలందరూ తప్పనిసరిగా ఆదివారం ఉదయం మళ్ళీ సప్రసాద ఆశీర్వాదానికి రావాలి. విడి రోజుల్లో వారి దినాలలో తప్పనిసరిగా పూజకు రావాలి. ఒకవేళ రోజరీకి వీలుంటే రండి, లేకపోతే ఇంటి దగ్గర చెప్పుకోండి. పిల్లలు అందరూ, నేను ఆగస్టు నెలలో అందరినీ కలుస్తాను. బాలల సభ ప్రారంభిస్తాను. దాని యొక్క విధులు విధానాలు ఏ విధంగా ఉంటాయో వివరిస్తాను. ఈ నెల 13వ తారీఖు నాడు వెంకట్రాంపురంలో అంతోని వారి గుడి ప్రారంభించారు, కానీ గుహ ప్రారంభిస్తున్నారు. గొప్ప వేడుక జరగబోతుంది. అంతోని వారి పండుగ అక్కడ చేస్తున్నారంటే
మఠంపల్లి గ్రామ క్రైస్తవులు ఎక్కువగా అక్కడ పార్టిసిపేట్ చేశారు. మఠంపల్లి క్రైస్తవుల యొక్క పాత్ర అందులో ఎంతో ఉంది. అక్కడ అద్భుత విధంగా మంచి దేవాలయం, ఇప్పుడు ఒక గుహ అక్కడ వెలిసింది. తిరుమలరెడ్డి రాయప్రెడ్డి మరియు జయభారత్ రెడ్డి ఇంకా ఇతరులు కూడా ఎంతో కృషి చేసి చక్కని గుహను ఏర్పాటు చేశారు. దాని బ్లెస్సింగ్ కూడా ఉంటుంది. కాబట్టి గొప్ప ఆహ్వానం ఉంది. మంచి ప్రసంగికులు హైదరాబాద్ నుండి రాబోతున్నారు. ఆ ప్రసంగం మిస్ కావద్దు మీరు. చాలా అసలు క్రైస్తవ జీవితాన్ని ఒక మలుపు తిప్పుతుంది. అలాంటి ప్రసంగం వినిపించబోతున్నాడు. కాబట్టి మీ అందరూ పెద్ద సంఖ్యలో రండి. మళ్ళీ రాదా ఛాన్స్. ఎంతమంది వచ్చినా భోజనాలు అక్కడే మధ్యాహ్నం. కాబట్టి ఉపయోగించుకోండి. మన మధ్యకు అమ్మగారు హెచ్ఎమ్మగారు కొత్తగా వచ్చారు, సిస్టర్ సబీనా. కాబట్టి మనందరం తనకు ఆహ్వానం పలుకుతూ చప్పట్లతో ఆహ్వానిద్దాం. ప్రార్థించుదము. ఓ సర్వేశ్వర, మేమిప్పుడు భుజించిన ఈ దివ్యాహారము నీ పవిత్రాత్మ వర ప్రభావమును మా సంపూర్ణ రక్షణకు ఉపకరించునుగాక. నీ పవిత్రాత్మ వివిధ వరములను మాకు ఎల్లప్పుడూ దయచేసి మేమందరము ఐక్యముగా జీవించినట్లు తోడ్పడునుగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. నాకు బట్టల సోకు లేదు కానీ పూజ సోకు ఉంది. మంచి మంచి పాత్రలు వాడతాను. ఖరీదైన దుస్తులు వాడాలంటుంది, వస్త్రాలు, పూజ వస్త్రాలు. నాకు ఈ సోకు ఎక్కువ ఉంది. ఎందుకంటే అడుగుపోయిన పాత్రలు, రంగు వెలిసినటువంటి పాత్రలు, సొట్టబడ్డ పాత్రలు, చినిగిన వస్త్రాలతో పూజ చేయటం అనేది నాకు మంచిగా అనిపించదు. మీరు ఎంతో ప్రేమతో పెట్టించే పూజ ఎంత గొప్పది. నీ ఉద్దేశం నెరవేరాలంటే పవిత్రంగా ఉండాలి, పాత్రలు ఉండాలి, వస్త్రం ఉండాలి. అప్పుడే మీకు కూడా తృప్తిగా ఉంటుంది. అయితే నాకు 4 రంగుల వస్త్రాలు కావాలి. ఒకరు ఇస్తామన్నారు, ఒకటే కుటుంబం. కానీ నేను తీసుకొని ఒక్కరి నుంచి. ఎవరైనా దాతలుంటే ముందు త్వరపడండి, నన్ను సంప్రదించండి. ఒక వస్త్రం 7,500. అది అస్సాం నుండి వస్తుంది. చాలా సూపర్. అసలు కేటలాగ్ చూస్తే కళ్ళు తిరిగిపోతున్నాయి. నీ కొరకు నేను పూజ చేయాలంటే పాత్రలు నేను తెచ్చాను. మంచి మంచి పాత్రలు. సండే నాడు ప్యూర్ గోల్డ్ కాదు, పోత మాత్రమే. అది మన దగ్గర కూడా పాత్రలు ఇచ్చారు చాలామంది. అవి కూడా వార దినాల్లో వాడుతున్నాను. ఎప్పుడైనా పండుగ రోజుల్లో కూడా వాడతాను వాటిని, ప్రత్యేకంగా మీ పాత్రలు కాబట్టి. కానీ నాకు వస్త్రాలది ఎక్కువ ఉంది. మంచిగా కనపడాలి, గురువు నిండు కనపడాలి. కాబట్టి ఎవరైనా దాతలు ముందుకు వస్తే చాలా సంతోషం. ప్రభువు మీతో ఉండునుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మిమ్మును ఆశీర్వదించి సదా కాచి కాపాడుదురుగాక. సమాధానముతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో జీవించండి. ఈ రోజుతో పాస్కా కాలం అయిపోయింది. సామాన్య కాలం వచ్చే ఆదివారం నుంచి మొదలవుతుంది. కానీ ఆదివారం దినాలలో ప్రభు పండుగ దినాలు ఉంటాయి. యేసు తిరుహృదయం, త్రియేక దేవుని పండుగ, క్రీస్తు శరీరక్తాల పండుగ, ఇలా అన్నీ అయిపోయిన తర్వాత సామాన్య ఆదివారంలోకి వెళ్ళిపోతాం. కాబట్టి ఈ రోజు నుంచి పాస్కా త్రికాల జపం కాకుండా మామూలు త్రికాల జపమే జపించబడుతుంది. ఆత్మదేవా వేంచేయుమా మాపైకి రోజు, పరిశుద్ధాత్మదేవా వేంచేయుమా మాలోకి రోజు. ఆత్మదేవా వేంచేయుమా మాపైకి రోజు, పరిశుద్ధాత్మదేవా వేంచేయుమా మాలోకి రోజు. వేంచేయుమా ఈ స్థలముపై, వేంచేయుమా మా శిరముపై, వేంచేయుమా ఈ స్థలముపై, వేంచేయుమా
చేయుమా మా శిరముపై ఆత్మదేవా వేంచేయుమా మాపైకి రోజు పరిశుద్ధాత్మదేవా వేంచేయుమా మాలోకి రోజు పెంతెకొస్తు రోజున అగ్ని జ్వాల రూపముగా వేంచేసిన ఆత్మదేవా ప్రార్థించిన శిష్యులకు ధైర్యమును నింపిన శక్తిగల ఆత్మదేవా పెంతెకొస్తు రోజున అగ్ని జ్వాల రూపముగా వేంచేసిన ఆత్మదేవా ప్రార్థించిన శిష్యులను ధైర్యమును నింపిన శక్తిగల ఆత్మదేవా వేంచేయుమా ఈ స్థలముపై వేంచేయుమా మా శిరముపై వేంచేయుమా ఈ స్థలముపై వేంచేయుమా మా శిరముపై ఆత్మదేవా వేంచేయుమా మాపైకి రోజు పరిశుద్ధ పరిశుద్ధ పరమ దివ్య సప్రసాద